హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రవీణ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్లో కొందరు అయితే వాళ్ళకి డ్యాన్స్లో ఉన్న కొన్ని డౌట్స్ అయితే మన వీడియో కామెంట్లో కావచ్చు లేదా వాట్సాప్లో నాకైతే కొన్ని అయితే టెక్స్ట్ అయితే పెట్టారు. వాటిలో ఒక 3 క్వశ్చన్స్కి అయితే నేను ఈ వీడియోలో నాకు తెలిసిన విధంగా అయితే వాళ్ళకైతే ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అలానే మీకు ఇంకేదన్నా కూడా వీడియోస్లో కానీ లేదా ఇంకేదన్నా బేసిక్స్లో కానీ ఇంకా డ్యాన్స్కి సంబంధించిన దేంట్లో అయినా సరే మీకు డౌట్స్ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. దాని మీద కూడా నేను క్లియర్గా కొంచెం లేట్ అయినా వీడియో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ డే టుడే. క్వశ్చన్ 2 ఏంటంటే బాడీలో గ్రేస్ రావట్లేదు అంటున్నారు. ఓకే, గ్రేస్ అనేది ఇది కూడా అంతే. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో బాడీ అనేది చాలా టైట్ ఉంటుంది. మనం బిగినింగ్ డ్యాన్స్ చేసిన వెంటనే గ్రేస్ వచ్చేస్తే ఓకే అందరూ చేసేస్తారు, కానీ అందరికి రాదు. అది ఎందుకు రాదంటే ఫస్ట్ మన బాడీ నర్వ్ సిస్టమ్స్ మజిల్స్ అనేది ఫుల్ టైట్ ఉంటుంది. బాగా వార్మప్ చేసి ప్రతి పార్ట్ని కదిలించాలి, ప్రతి పార్ట్ లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ లూజ్ చేసుకోవాలంటే దానికి వార్మప్ చేయాలి. డే 1 డే 2 వార్మప్స్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ పెట్టున్నాము. డే 1 వార్మప్ ఒకరోజు చేయండి, డే 2 వార్మప్ ఒకరోజు చేయండి. డే 1 స్టాండింగ్ వస్తుంది, డే 2 సిట్టింగ్ వస్తుంది. ఇది డైలీ మీరు ఒక 90 డేస్ అలా చేశారంటే మీరు కంపల్సరీ మీ బాడీ బాగా ఫ్రీ అవుతుంది. అప్పుడు మీరు ఏ మూమెంట్ వేసినా చూడటానికి గ్రేస్ఫుల్గా అప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దీంట్లోనే పాయింట్ 2 ఏం చేయాలంటే మీరు స్టార్టింగే స్పీడ్ సాంగ్స్ ఎత్తుకుంటారు. ఓకేనా, నేను డైరెక్ట్గా ఎవరో వేస్తున్నారు బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లేదా ఒక హీరోనో ఎవరో స్పీడ్ డ్యాన్స్ వేస్తుంటే మనం ఏం చేస్తాం, మనం కూడా తీసుకుంటాం. బట్ గ్రేస్ కూడా రావాలంటాం. మీరు స్పీడ్ వేస్తే గ్రేస్ రాదు. ఎందుకు రాదో నేను చెప్తాను చూడండి. మనం ఒక స్పీడ్గా వెళ్తున్న బీట్ని పట్టుకునేటప్పుడు మన మైండ్ అంతా ఆ స్టెప్ని స్పీడ్గా ఆ బీట్కి రీచ్ చేయాలనేసి మన మైండ్ ఆలోచిస్తుంది. కానీ స్టెప్ని మనం గ్రేస్ఫుల్గా నీట్గా ఫినిషింగ్ వేస్తున్నామా, బాగా బెండైజ్ చేస్తున్నామా, ఎక్స్ప్రెషన్ పెడుతున్నామా, ఇవన్నీ చూడడం. అదే కానీ మీడియం లేదా స్లో, మీడియం మరీ మీకు ఇంట్రెస్ట్ రాకపోతే స్లో, కొంచెం మీడియం స్పీడ్, స్లో మీకు బీట్ ఏది లేదంటే మీడియం బీట్ ఉన్న సాంగ్స్ తీసుకోండి. అదనుకోండి కరెక్ట్గా వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ చిరంజీవి గారిది కావచ్చు, వీళ్ళందరూ చూడండి ఓల్డ్ సాంగ్స్ మీడియం ఉంటుంది. ఓకేనా, అక్కడ మీకు టైం దొరుకుతుంది ఎక్స్ప్రెషన్ పెట్టడానికి, లిప్ మూమెంట్ ఇవ్వడానికి, బాడీ బాగా కదిలించడానికి టైం ఉంటుంది. అది ఇప్పుడు వచ్చిన సాంగ్స్ నువ్వు తీసుకొని చేసావంటే డైరెక్ట్గా కంపల్సరీ రాదు. ఎందుకంటే చాలా ఫాస్ట్ బీట్ ఉంటాయి. అప్పుడు నీ మైండ్ అంతా ఫాస్ట్ బీట్ మీద ఉంటుంది, కానీ నీ బాడీలో గ్రేస్ మీద ఎక్స్ప్రెషన్ మీద ఇక్కడ ఎక్కడ ఉండదు. కాబట్టి మీడియం సాంగ్స్ తీసుకొని కొద్ది రోజులు చేయండి. అదే కంటిన్యూ చేయమనలేదు. ఒక మీడియం సాంగ్, ఒక స్పీడ్ సాంగ్, ఒక మీడియం సాంగ్, ఒక స్పీడ్ సాంగ్, అలా ఒక 10-20 సాంగ్స్ చేసే కొద్ది నీ బాడీలో ఆటోమేటిక్ గ్రేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది రెండోది. దీంట్లోనే ఈ సెకండ్ క్వశ్చన్లోనే ఇంకొక పాయింట్ ఏంటంటే కౌంటింగ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. కౌంటింగ్ ఎక్కువ అంటే ఏంటంటే మీరు డ్యాన్స్లో కౌంటింగ్స్ 8 ఉంటుంది కదా, ఒకే స్టెప్ రిపీట్గా 2-3 టైమ్స్ అయ్యే కంపోజే చేసుకోండి. ఓకే, మీరు ఒక స్టూడెంట్ అయితే మీ మాస్టర్కి చేయించుకోండి. ఒకవేళ మీరే కంపోజ్ చేస్తుంటే కౌంటింగ్ వెంటనే 4కే చేంజ్ అయిపోయి స్టెప్ చేంజ్ అయిపోయేలా పెట్టుకోకుండా 8 తర్వాత స్టెప్ చేంజ్ అయ్యేలా పెట్టుకోండి. అంటే 8 వరకు ఒకే మూమెంట్ అనేది రావాలి. అప్పుడు మీకు అనేది అప్పుడు కూడా మైండ్ డైవర్ట్ అవ్వదు. మీకు 4కో 2కో స్టెప్ మారిపోతుంది అనుకో, మీకు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ మైండ్ డైవర్ట్ అవుతుంది. మీరు ఆ మూమెంట్ని పూర్తిగా వేయలేరు. ఓకేనా, 8 కౌంట్ దాకా ఒకే స్టెప్ రావాలి, 8 తర్వాతే స్టెప్ చేంజ్ అవ్వాలి. ఇలాంటి కంపోజ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. కంపల్సరీ మీరు కొద్ది రోజుల్లోనే మీ బాడీలో గ్రేస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి లాస్ట్లో మీరు డ్యాన్స్కి ఏ షూస్ యూస్ చేయాలి, వేసుకోవాలనేసి మనకి 3rd క్వశ్చన్ అయితే అడిగారు ఫ్రెండ్స్. మనకి స్నిక్కర్స్ అనేసి ఉంటుంది. ఓకేనా, మీరు ఒకసారి నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి. క్యాన్వాస్ అంటారు. ఓకేనా, ఈ క్యాన్వాస్లో బాగా ఫ్లెక్సిబుల్గా మీరు ఇలా ఫోల్డ్ చేస్తే మన స్లిప్పర్స్ ఎలా బెండ్ అవుతుందో అలా బెండ్ అవ్వాలి. అలాంటిది ఉండాలి. మీకు ఇటు బెండ్ చేస్తే కూడా గట్టిగా ఉన్నిందంటే అది డ్యాన్స్కి యూజ్ కాదు. ఓకేనా, అది కూడా ఒకసారి వేస్తాను చూడండి. గ్రిప్ ఈ విధంగా హెవీ గ్రిప్ ఉండేది, ఒక కింద రబ్బర్ లాగా వచ్చేది. ఇవన్నీ ఏంటంటే నువ్వు మూన్ వాకులు చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా స్కిడ్ స్మూత్ మూమెంట్లు చేయలేరు. ఇలా గ్రిప్ రబ్బర్ లాగా గ్రిప్ వచ్చినా, ఓకేనా, ఇలాంటి హెవీ గట్టిగా ఉండే గ్రిప్ వచ్చినా. కానీ స్నిక్కర్స్ అనుకోండి బాగా ఫ్లెక్సిబుల్గా మన స్లిప్పర్ ఎలా బెండ్ అవుతుందో ఆ స్నిక్కర్స్లో అయితే క్యాన్వాస్ కానీ స్నిక్కర్స్ ఈ టైప్లో తీసుకోండి. ఇది బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీరు ఫ్లోర్ మూమెంట్లకి అన్నిటికీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం.